బాబు గారు నిజంగా రాగానే ఫస్ట్ ఆయన చెప్పినట్టుగా మెగా డిఎస్ఎంఏ సంతకం పెట్టారు. ఫస్ట్ 5 సంతకాలు కూడా నిజంగా ఎప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా అన్యాయం. అది ఆ యాక్ట్ని మొత్తం టోటల్గా రద్దు చేస్తూ చేయడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకంటే ఒక 200 గజాలు ఉన్న ఒక సెంటు భూమి ఉన్న కూడా ఇబ్బంది పడతారు. అలాంటిది అందరికీ కూడా మొత్తం టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చింది వేరే, వీళ్ళు తెచ్చింది వేరు కనుక అది రద్దు చేయడం అనేది చాలా శుభపరిణామం. మెగా డిఎస్పీలో మొత్తం టోటల్ 16,000 ఉద్యోగాలు మొత్తం టోటల్ ఇచ్చారు. అయితే దాంట్లో ఏదో కొంతమంది 6,000 ఉద్యోగాలు మేమే ఇచ్చేసామంటున్నారు. 6,000 ఉద్యోగాలు మీరు ఉన్నప్పుడు ఇవ్వాలి అనుకున్నట్టు ఉండొచ్చు. 6,000 ఉద్యోగాలు మీరు ఉన్నాయి అనుకున్నప్పుడు ఉండొచ్చు, కానీ మీరు ఇవ్వలే. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 16,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా ఉంటే చెప్పండి, ఇంకా ఇద్దాం. ఇంకా ఎక్కడున్నాయో చెప్పండి, ఇంకా ఇద్దాం. ఓకే, మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికే చంద్రబాబు గారు ఉన్నారు. దాన్ని మంచి చెప్పండి, మేము ఇచ్చామని చెప్పొద్దు. ఇంకా ఎంత ఇవ్వాలో చెప్పండి, ఎక్కడ ఉన్నాయో చెప్పండి, ఎలా క్రియేట్ చేయాలో చెప్పండి, వాలంటరీకి ఎలా జీతం ఎంత ఇవ్వాలో చెప్పండి, ఎక్కడ ఉద్యోగం క్రియేట్ చేయాలో చెప్పండి. మంచి ఎప్పుడు తీసుకుంటాం, మంచి తీసుకొని దాంట్లో నిజం ఉంటే కంపల్సరీ యాక్సెప్ట్ చేయాల్సింది. కనుక మీరు ఇప్పుడు మేము ఇచ్చాం వద్దు, మీరు ఇవ్వాల్సింది చెప్పండి, ఏమి ఇవ్వాలి, ఎలా చెయ్యాలి చెప్పండి. అంతే తప్ప దానికోసం ఊరిక మీరు టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్. అలాగే మొత్తం టోటల్గా అన్నా క్యాంటీన్లు చాలామందికి అన్నం పెడతారు. రోజు ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నం అన్నం దాకా ప్రతి అవ్వ, ప్రతి అమ్మ, ప్రతి అక్క అక్కడ అన్నం తిని హాయిగా నిద్రపోతారు, చక్కగా హ్యాపీ. అన్నా క్యాంటీన్లో డొనేషన్స్ ప్రజలకు ఎవరికి నచ్చితే వాళ్ళకి డొనేషన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రజలు ఎవరైనా 10 మందికి అన్నం పెట్టేది కాబట్టి దానికి ఒక్కటి సపరేట్గా చాలా చోట్ల పార్టీ కార్యకర్తలు నడిపిన డొనేషన్ కౌంటర్స్ అన్ని పెట్టి ప్రతి ఒక్కరు డొనేషన్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఎవరికి ఇష్టపడి అన్నం 10 మందికి అన్నం పెట్టేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికి ఒక సపరేట్ అకౌంట్ పెట్టి ఆ అకౌంట్లో అందరూ కూడా డొనేషన్స్ ఇస్తే గవర్నమెంట్ రేపు ఉదయం దాని మీద భారం పడకుండా అది నడుస్తూ ఉంటుంది. 5 రూపాయలు ఇంకా తగ్గించడానికి కూడా డొనేషన్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, ఇంకా తగ్గించడానికి కూడా అవకాశాలు ఉంటాయి. వాటిని నడిపేది కూడా అక్షయపాత్ర లాంటి సంస్థల కింద చెప్తాం. అదే అవన్నీ కూడా మన అందుకనే డొనేషన్స్ మనం మన డొనేషన్స్ ఇస్తే సపరేట్ గవర్నమెంట్ మీద బర్డెన్ పడకుండా అది కూడా మన డొనేషన్స్ రూపంలో అందరూ కూడా మనకి ఆ 10 మందికి భోజనం పెట్టేది కాబట్టి చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అలాగే ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఉంది, అలాగే కొన్ని ఉన్న ఆధ్యాత్మిక కేంద్రాలు కొంచెం బాగా హెవీ ఇన్కమ్ ఉంది. అలాంటి వాటి అన్నింటిలో కూడా గుడ్లు డెవలపింగ్ కానీ ఇంకోటి కానీ భోజనం 24 గంటలు మన భోజనం కానీ ఇప్పుడు ఆకలితో ఉండకూడదండి. బట్ట కూడి ఇల్లు అంటే మన ఇల్లు లేకుండా ఉండకూడదు. కూడి గుడ్డ ఇల్లు అవి మాత్రం మనకి మెయిన్. ప్రతి ఒక్కరికి అది మనం నిలబెట్టుకొని ఆ ఇల్లు కట్టి ఇవ్వడానికి అన్నింటినీ కూడా మనం కూడా ఇస్ డెవలప్డ్. ఆల్రెడీ ప్రపంచంలో మనం ఎలాగైతే వచ్చామో మనం దీనికి కొంతగా అందరం సాయం చేయాలి. మనంతా మనం సాయం చేసుకుంటూ గవర్నమెంట్కి మన డబ్బు ఎక్కువ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టుకుంటూ నిజాయితీగా దాన్ని నిలబెట్టుకోగలిగితే ఇన్కమ్ పెరుగుతుంది, మన రాష్ట్రాన్ని మనం డెవలప్ చేయగలుగుతాం. అయినపాత్రి గారికి స్పీకర్ను ధూళిపాల నరేంద్ర గారికి విప్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే అయ్యన్న పాత్రుడు గారు నాకు తెలిసి పోటీఎం స్పీకర్ ఇచ్చి ఉండొచ్చు అనుకుంటున్నాను. నేను చూడలేదు. పోటీఎం స్పీకర్ అంటే వీళ్ళందరినీ ప్రమాణ స్వీకారం చేయడానికి సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే కాబట్టి పోటీఎం స్పీకర్ ఇచ్చి ఉండొచ్చు. వాళ్ళందరూ ఎమ్మెల్యేలు చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు. ధూళిపాటి నరేంద్ర గారు చీఫ్ విప్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి, కానీ అది నాకు తెలియదు పూర్తిగా. ఇంకొక మినిస్టర్ ఖాళీ ఉంది, అది ఆ మినిస్టర్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో అది విశాఖపట్నం అనౌన్స్ చేస్తారేమో అనుకుంటున్నా. అది విశాఖపట్నంకి ఎవరికి చేస్తారో చూడాలి.